ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతా ఉంది. 2 రోజుల నుంచి కూడా లక్షలాది క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ చేరడంతో వచ్చి కిందకు విడుదల చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అవుతా ఉంది. దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 70 గేట్లు మొత్తం ఎత్తివేసి కింద సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరో 2 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్న అధికారులు అందుకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం కృష్ణమ్మ సాక్షిగా ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ వరద ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా అర్థమవుతా ఉంది. ఒకవైపు వాన, మరోవైపు వరదతో ప్రజలు కూడా ఎవరు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 2 రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అనేక వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. చాలా చోట్ల అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిన పరిస్థితి. దీంతో ఈ 3 రోజులు కూడా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతున్న నేపథ్యంలో 5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఈ ప్రకాశం బ్యారేజీ ఎగువ దిగువ ప్రాంతాల్లో ఉన్న కృష్ణానది పరివార ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే స్పష్టంగా మైకుల ద్వారా ప్రచారం చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా తమ సమాచారం అందించాలంటూ కూడా ప్రజలను కలిసి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక పశ్చిమ కృష్ణ అంటే ఇబ్రహీంపట్నం, అదేవిధంగా నందిగామ మధ్యలో అనేక గ్రామాల్లో ఇప్పటికే నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో ఆ గ్రామాలకు మధ్య ఆ రాకపోకలు నిలిచిపోయి ఎక్కడ వారు అక్కడే స్తంభించిపోయినట్టు కూడా తెలుస్తోంది. అలాగే అటు గుంటూరు జిల్లా వైపు కూడా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ తప్పనిసరి అయితే మాత్రమే ఊళ్ళు దాటి బయటికి రావాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇటు ప్రకాశం బ్యారేజీ దిగువను కూడా అనేక పంట పొలాలు పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి. నిన్న మొన్న కూడా కుంభవృష్టిగా కురుస్తున్న వర్షం ఒకవైపు, కృష్ణమ్మ ఉధృతి ఒకవైపు. దీంతో చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారని కూడా చెప్తున్నారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్లకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా సమాచారం ఇస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మొత్తం అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ అవసరమైన చర్యలు చేపడతారు. మొత్తం అధికారులను కూడా పిలిచి అక్కడ వారికి ప్రత్యేకంగా ఈ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, గతంలో ఏ విధంగా ఇబ్బంది వచ్చింది అనే అంశాలపై కూడా సమీక్ష చేసి ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎవరు కూడా వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ ఇబ్బందులు పడే పరిస్థితి కావచ్చు, లేకపోతే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఇళ్లు మునిగే ప్రాంతాలను కూడా గుర్తించి అవసరమైతే ముందే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రత్యేక సదుపాయాలు సౌకర్యాలను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా బుడమేరు కాలువకు ఒకసారిగా భారీగా వరద నీరు వచ్చేయడంతో ఆ కాలువ గట్లకు దాటి ప్రవహించడంతో అక్కడ ఉన్న వంతెనపై కూడా నీరు ప్రవహించింది. దీంతో మరోసారి బుడమేరు మొత్తం పొంగుతుందంటూ జరిగిన ప్రచారంపై కూడా అధికారులు అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. వర్షాలు వల్ల వెనక వాగులు వంకలు, మునేరు, వైరా, కట్లేరు వంటి వాగులు వంకలు పొంగి పొలడంతో ఆ మొత్తం నీరు కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతా ఉంది. వచ్చినట్టు కూడా మొత్తం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు 12 అడుగులు గరిష్ట నీటి మట్టం దాటి ప్రవహించడంతో ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా భారీగా వర్షం నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చినట్టు కూడా ప్రస్తుతం 4 లక్షల పైన క్యూసెక్లు కిందకి విడుదల చేస్తున్నారు 70 గేట్లు ఎత్తివేసి. మరో మొత్తం 5 లక్షల క్యూసెక్లు నీరు కూడా రీచ్ అవుతుందని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా వరద ఉధృతి తగ్గే వరకు, వర్షాలు తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో సాయితో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి.